ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1858 భారత్ ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశపు తొలి వైస్రాయ్ ఎవరు అన్నారు. బేసిక్ క్వశ్చన్. మనకు మామూలుగా రెగ్యులేటింగ్ యాక్ట్ ఒకటి వస్తుంది, తర్వాత 1833 యాక్ట్ ఒకటి వస్తుంది, తర్వాత 1858 యాక్ట్ ఒకటి వస్తుంది. జనరల్గా బెంగాల్ గవర్నర్ నుంచి ఇండియన్ గవర్నర్గా మారుతారు, తర్వాత వైస్రాయ్గా మారడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఆల్రెడీ గవర్నర్ జనరల్గా చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ వైస్రాయ్ బాధ్యతలు కూడా స్వీకరిస్తారనమాట. వైస్రాయ్ అంటే రాణి యొక్క ప్రతినిధి. యాక్చువల్గా 1857లో సిపాయిల మిట్ని అంతమైన తర్వాత 1858లో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరిగిన తర్వాత ఢిల్లీ దర్బార్ నిర్వహించినప్పుడు రాణి వచ్చి ప్రకటిస్తుంది అనమాట, ఇక స్వదేశీ విషయాలలో ఎలాంటి జోక్యం కూడా జరగబోవు అని చెప్పేసి. ఆ సందర్భంగా ఇక నుంచి ఎవరైతే భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నారో వాళ్ళు రాణి యొక్క ప్రతినిధిగా పనిచేస్తారని చెప్పేసి చెప్తుంది. సారీ, సో ఆన్సర్ వచ్చేసరికి క్యానింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లక్నో యుద్ధ సమయంలో మరణించిన బ్రిటిష్ అధికారి ఎవరు. ఇక్కడ హ్యూగ్రోస్ని ఎలిమినేట్ చేయొచ్చు, నికల్సన్ని ఎలిమినేట్ చేయొచ్చు, కానీ లక్నోకి సంబంధించి ఈ హెన్రీ లారెన్స్ ఒక ఆయన, క్యాంప్బెల్ ఇద్దరు ఉంటారు అనమాట. అవునా, కానీ హెన్రీ లారెన్స్ చంపబడిన తర్వాత అప్పుడు వస్తుంది క్యాంప్బెల్ వచ్చి హజరత్ మహల్ని వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. దాంతో లక్నో అనేది వాళ్ళ దేశంలోకి వెళ్తుంది. 1857 రెవల్యూట్ చదివేటప్పుడు ప్రధానంగా ఢిల్లీ, కాన్పూర్, లక్నో, ఝాన్సీ, అరంపూర్ ఈ యొక్క 5 స్థానాలు మాత్రం ఖచ్చితంగా తెలియాలి. అప్పుడప్పుడు ఏదన్నా కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫైజాబాద్ కానీ హైదరాబాద్లో కానీ మిగతా చిన్న చిన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దాని వరకు మాత్రం ఓన్లీ నాయకుల పేర్లు, అపోనెంట్ ఎవరు ఉన్నారు, ఆ 2 విషయాలు చూస్తే సరిపోతుంది. కానీ మిగతా ఏవైతే చెప్పున్నానో వీటిలో మాత్రం ఏదన్నా సంఘటన జరుగున్నా ఎదిరించిన నాయకుడు ఎవరు, ఆక్రమించిన నాయకుడు ఎవరు, ఇక్కడ ఉండే వాళ్ళ కింద పనిచేసే మీర్ బక్ష్ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ విషయాన్ని కానీ తీసుకున్నట్లయితే ఢిల్లీకి మనకి నాయకుడు వచ్చేసి బహదూర్ ఖాన్, కానీ ఆయన కింద పనిచేస్తున్న మీర్ బక్ష్ వచ్చేసరికి జనరల్ బక్త్ ఖాన్ అనమాట కదా. సో ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో థర్డ్ స్టేట్మెంట్ చూడండి, థర్డ్ వన్. 1857 తిరుగుబాటు భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణించబడుతుంది. ఓకే, ఈ తిరుగుబాటు ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి భారతదేశ పరిపాలన నేరుగా బ్రిటిష్ రాజు లేదా రాణి ఆధీనంలోకి వెళ్ళింది. కరెక్టే కదా. ఎప్పుడైతే తిరుగుబాటు జరుగుద్దో అప్పుడు ఇక మీదట రాణి వచ్చి చెప్తుంది అనమాట, ఇక మీదట భారతదేశం యొక్క ఆక్రమణకి మేము పాల్పడము, భారతదేశం యొక్క స్వదేశీ విషయాలలో మేము తలదూర్చము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దాని అర్థం ఈ స్టేట్మెంట్ని దీన్ని సపోర్ట్ చేస్తుంది కదా. సో ప్రకటన మరియు కారణం 2 కూడా సరైనవి, కారణం ప్రకటనకి సరైన వివరణ ఇస్తుంది. నెక్స్ట్ చూడండి, సేమ్ మళ్ళీ 1857 సంబంధించి కేంద్రాలు ఇచ్చారు, నాయకులు ఇచ్చారు అనమాట. ఝాన్సీ లక్ష్మీబాయిని ఎదిరించింది ఎవరంటే హ్యూగ్రోస్. నేను ఇంతకుముందు టెస్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. తిరుగుబాటుదారుల్లో ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఝాన్సీ అని చెప్పేసి హ్యూగ్రోస్ పేర్కొంటాడు. తర్వాత ఢిల్లీకి వచ్చేసరికి జాన్ నికల్సన్. ఓకేనా. బీహారు విలియం టేర్, లక్నో క్యాంప్బెల్ ఇంత ముందుగా అని చెప్పాను. సో AHS2 B1 C4 D3, A2 B1 C4 D3, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. క్రింది నాయకులను వారితో సంబంధించిన కేంద్రాలతో జతపరచండి. అగైన్ సేమ్ థింగ్. ఓకే,
ఇచ్చారు. సరే, అవంతిబాయ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ తెలుస్తుంది. షామాల్ వచ్చేసరికి యూపీ. మౌలి అహ్మదుల్లా ఫైజాబాదు. లియాఖత్ అలీ వచ్చేసరికి అలహాబాద్. సో అగైన్ మళ్ళా A2 B1 C4 అండ్ D3 ఫస్ట్ ఆప్షన్. పేపర్ సెట్టర్కి 1 ఇష్టం ఉంది. సిక్స్త్ చూడండి. 1857 తిరుగుబాటు యొక్క సామాజిక ఆర్థిక కారణాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి అన్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి క్రైస్తవ మత ప్రచారకుల కార్యకలాపాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించాయి. అంతే కదా, ఎప్పుడైతే క్రైస్తవ మతం వచ్చిందో హిందూ యొక్క సాంప్రదాయాలు కానీ మన యొక్క కస్టమ్స్, లోకల్ కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పోతాయని చెప్పేసి వీళ్ళంతా పాశ్చాత్య విద్యను డెవలప్ చేసినప్పటికీ కూడా ఏం చేసేవాళ్ళంటే ప్రధానంగా ఈ పోర్చుగీసు, డచ్ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అదే పని అనమాట. స్కూల్లో పాఠం చెప్పకముందునే మత ప్రచారం చేసేవాళ్ళు. సో ఆ భయాందోళన అనేది ఎక్కువగా ఉండేది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి సంపద నిష్క్రమణ భారతీయ చేతివృత్తి నేత పరిశ్రమలో ప్రథమం జరిగింది. ఓకే, కరెక్ట్. పాశ్చాత్య విద్య భారతదేశ ఆధునీకరణకు మార్గమని అందరూ స్వాగతించారు. అస్సలు లేదు. రాధాకాంత్ దేవో లాంటి వాళ్ళు మీ ఇంగ్లీష్ వద్దు, మీరు వద్దు అన్నారు. ఓకేనా. సో థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి రాంగ్. సో 1 and 3 కరెక్ట్. సో 7th వన్ చూడండి. 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నాడు. రైటా, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది, PYQ. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ప్రావిన్సుల్లో డయార్కీ సిస్టమ్ వచ్చింది. ద్వంద్వ పాలన రద్దు చేసి ప్రావిన్షియల్లో స్వయం పాలన ప్రవేశపెట్టడం జరిగింది. 2 విషయాలు జరుగుతాయి. సెంట్రల్లో వచ్చేసరికి ద్వంద్వ పాలన తీసుకొస్తారు, కానీ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో, స్టేట్స్ అప్పుడు ప్రావిన్సెస్ అనేవాళ్ళు, ప్రావిన్సెస్లో మాత్రం ద్వంద్వ పాలన అనేది రద్దు అవుతుంది. యాక్చువల్గా 1919 టైంలో ద్వంద్వ పాలన అనేది వస్తుంది. ఇక్కడ డయార్కీ సిస్టమ్ అనేది ఎప్పుడు వచ్చింది? 1919 మౌంటైన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో భాగంగా ప్రావిన్సుల్లో ద్వంద్వ పాలన వచ్చింది. డయార్కీ సిస్టమ్ వచ్చింది. దీన్ని ఏం చేశారు? 1935 టైంకి ప్రావిన్సులు ఏవైతే ఉందో వాటిని తీసేసి సెంట్రల్ లెజిస్లేటివ్లో తీసుకొచ్చారు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది బ్రిటిష్ భారతదేశంలోని అన్ని ప్రావిన్సుల్లో ద్విసభ శాసనసభలను ప్రవేశపెట్టింది. నో నో నో, ఇక్కడ అన్ని అనే పదం ఇచ్చాడు. యాక్చువల్గా బైకామరల్ సిస్టమ్ వస్తుంది, కానీ అన్నిట్లో కాదు, 6 ప్రాంతాల్లో మాత్రమే వస్తుంది. ఏంటవి? బెంగాల్ పైన ఉత్తర భారతదేశం నుంచి కానీ చూస్తే, బీహార్, యునైటెడ్ ప్రావిన్స్, బొంబాయి, మెడ్రాస్, అస్సాం. ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క బైకామరల్ సిస్టమ్ అనేది వచ్చిందనమాట. రైటా. దీని ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంకు మరియు సమాఖ్య న్యాయస్థానం అనేది ఏర్పాటుకు దారితీసింది. కరెక్టే కదా. 1935 యాక్ట్ వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ రాంగ్, కాబట్టి 1 and 3 ఆన్సర్. రైటా. నెక్స్ట్ చట్టాలు ఇచ్చారు. బ్రిటిష్ కాలంలో వచ్చిన చట్టాలు ఇచ్చారు, వాటికి సంబంధించిన ఈ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసినవే. మింటో మార్లే సంస్కరణలు 1909, రైటా. మౌంటైన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు 1919, మెకాలే కమిటీ 1854, సెటిల్మెంట్ చట్టం 1781. ఓకేనా. సో ఈ ఇయర్స్లో ప్రామినెంట్గా జరిగిన అంశాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మింటో మార్లే సంస్కరణలుగా తీసుకున్నట్లయితే మత నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయి. వెరీ ప్రామినెంట్ అనమాట. మ్యాగ్నా కార్టా లాగా చెప్పొచ్చు. ఎన్నిసార్లు అడిగారు అంటే క్వశ్చన్, కానిస్టేబుల్ దగ్గర నుంచి సివిల్ సర్వీస్ దాకా స్టేట్మెంట్ వైజ్గా కానీ ఎక్కడో చోట ఇంక్లూడ్ చేయడం కానీ డైరెక్ట్ క్వశ్చన్ కానీ చాలాసార్లు అడిగారు. మత నియోజకవర్గాల పితామహుడు ఎవరు, మత నియోజకవర్గాలను ఎప్పుడు తీసుకొచ్చారు అట్లా అని చెప్పేసి. ఇదొకటి. ఈ 1813లో ఎడ్యుకేషన్కి 1 lakh ఇస్తారు కదా,
అది కానీ ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా 1833లో. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ర్యాండమ్గా వచ్చాయి. ఓకేనా. మౌంటైన్ చైన్స్ ఫోల్డ్లోకి వచ్చేసరికి ఓన్లీ ఇప్పుడు అక్కడ మత నియోజకవర్గాలు అనేవి కేవలం ముస్లిమ్స్ కమ్యూనిటీకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. అవునా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, ఐరోపియన్లకి, కొంతమంది ఈ యొక్క ఎకనామిక్ బేసిస్ మీద ఉమెన్స్కి కూడా ఇవ్వడం జరిగింది. అవునా. నెక్స్ట్ మెకాలే కమిటీ అనేది జనరల్గా విద్య పైన వచ్చింది. ఆయన అన్ని రికమెండేషన్స్ చేశారు, న్యాయపరమైన రికమెండేషన్స్ చేశారు, జ్యుడిషియల్ పరంగా రికమెండేషన్స్ చేశారు, అన్నీ వచ్చాయన్నమాట. మెకాలే మినిట్ అని చెప్పేసి సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఐపీసీ సెక్షన్స్ కానీ, వాటన్నిటికీ ఆద్యుడు ఎవరంటే మెకాలే. రైటా. సో ఆన్సర్ ఏంటి, మింటో మార్లే సెకండ్ 143 2143. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో 9th క్వశ్చన్. ఓకే. అసెషన్ రీజన్ ఇచ్చారు. ప్రకటన మరియు కారణం. 1786 చట్టం ద్వారా లార్డ్ కార్న్వాలిస్ ప్రత్యేక పరిస్థితుల్లో తన మండలంలోని నిర్ణయాలను తిరస్కరించే అధికారం కూడా ఇవ్వబడింది. ఓకే, ఇది కొంచెం వెరీ పర్సనల్ టు లార్డ్ కార్న్వాలిస్. ఆయన ఆ టైంలో ఏమడుగుతాడంటే, నాకు ఓన్లీ పదవి మాత్రమే ఇస్తే సరిపోదు, దాంతోపాటుగా ఈ సర్వసైన్యాధ్యక్షుడు పదవి కూడా కావాలి అని చెప్పేసి అడుగుతాడు. నన్ను ఏం చేసేది ఏం లేక తీసుకోరా భయ్య అంటుంది. సో స్టేట్మెంట్ 1 మరియు కారణం 2 కూడా సరైనవి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా ఈ గ్రూప్ 2 ఇలాంటి వాటిలో రావండి. వీటిని ఎక్కడ చూడొచ్చు అంటే మనము ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే, ఇంకా ఈ పిఎఫ్ ఎగ్జామ్స్, ఇట్లాంటి వాటిలో ఇలాంటివన్నీ అడుగుతారు అన్నమాట. వీళ్ళు హిస్టరీని కనిపెట్టినట్టు అడుగుతారు. ఓకే. నెక్స్ట్ 10th 1. వ్యవసాయ పంటల వాణిజ్యీకరణ వల్ల భారతీయ రైతులకు ఏర్పడిన ప్రధానమైన పరిణామం ఏంటి? ఆ పదానికి అర్థం తెలిస్తే కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోతుంది అన్నమాట. ఏంటి వ్యవసాయ పంటల వాణిజ్యీకరణ అంటే ఏంటంటే, మామూలుగా ఇంతకుముందు భారతదేశం ఎట్లా ఉండేదంటే ఆహార దేశం అనమాట. ఏవైతే గోధుమలు, వరి, బార్లీ ఇట్లాంటివి ఉన్నాయో అవి పండిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో వాళ్ళు వచ్చిన దాని ప్లేస్లోకి ఏం చేశారు, వాళ్ళకి ఏవైతే ఇండస్ట్రీస్కి అవసరమైందో పత్తి కానీ, నీలిమందు కానీ, కాటన్ ఏదైతే ఉందో ఇట్లాంటి వాటిని, తేయాకు, వాళ్ళు టీ అవి తాగటం వల్ల ఇట్లాంటి వాటికి డిమాండ్ పెంచారనమాట. డిమాండ్ పెంచి అవి పండించమని చెప్పారు. మొదట్లో మర్యాదగా అడిగారు, వినకపోతే కొట్టి మరీ పండించారు. ఓకేనా. దానివల్లే ఈ యొక్క నీలి విప్లవం కానీ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఈ అస్సాం ప్రాంతంలో లాస్ట్ టైం గ్రూప్ 2 బిట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా జాగ్రఫీ ఓరియంటేషన్లో అడిగారు. ఇది తేయాకు పంట అనేది ఏ ప్రాంతంలో ఆద్యం పోసుకుంది అన్నాడు. కింద ఆప్షన్స్లో డార్జిలింగ్ ఉంది, అస్సాం వ్యాలీ 2 ఉన్నాయి. సో ఏది పెట్టినా ఆన్సర్ ఇచ్చారు, కానీ మొట్టమొదటిసారిగా వచ్చింది మాత్రం డార్జిలింగ్. అంటే బ్రాడ్గా చెప్పాడు. ఇప్పుడు డార్జిలింగ్ ఏమి వేరే చోట ఏం లేదు, వెస్ట్ బెంగాల్లో ఉన్నప్పటికీ కూడా అది మొత్తం కూడా అస్సాం వ్యాలీ కిందే వస్తుంది. రైటా. సో క్వశ్చన్లోకి వస్తే, వ్యవసాయ పంటల వాణిజ్యీకరణ వల్ల భారతీయ రైతులకు ఏర్పడిన ప్రధానమైన పరిణామం ఏంటి అన్నాడు. అంతర్జాతీయ డిమాండ్ల వల్ల అధిక లాభాలు పొందటం. అసలు మనకి డిమాండ్, సప్లై అంటే కూడా ఏం తెలిసే పరిస్థితి కాదు, పక్కన పెట్టండి. నగదు పంటలకు తక్కువ ధరకు అమ్మి ఆహార ధాన్యాలను అధిక ధరలో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే కదా. ఎప్పుడైతే పండించలేదో వాటి యొక్క సప్లై అంతా తగ్గిపోతుంది. కాబట్టి అత్యధిక ధర పెట్టి కొనాల్సి ఉంటుంది. భూమి పన్నుల తగ్గింపు, శిస్తు వాళ్ళెందుకు తగ్గిస్తారు? ఆల్రెడీ మనకు 3 భూమి శిస్తు వ్యవహారాలు ఉన్నాయి. పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ కానీ, రైతువారీ సిస్టమ్ కానీ, మహల్వారీ సిస్టమ్ కానీ, వీటిల్లో ఆల్రెడీ టెన్యూర్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ జమీందారీ సిస్టమ్ కానీ తీసుకున్నట్లయితే ఆల్రెడీ 10 years టెన్యూర్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇంకా మధ్యలో శిస్తు తగ్గించడానికి లేనిదే అది అనమాట. వాళ్ళు దాన్ని బ్రిటిషర్స్ తర్వాత కాలంలో దాన్ని లోపంగా కూడా పరిగణించారు. ఇట్లా 10 years వేలంపాట ద్వారా ఉండటం వల్ల దాని శిస్తు అనేది మధ్యలో తగ్గించలేకపోతున్నాం అని చెప్పేసి అది వన్ ఆఫ్ ద డిఫాల్ట్గా కూడా చెప్తాం. రైటా. సో ఇది తప్పు. మధ్యవర్తులు లేకుండా నేరుగా లండన్ మార్కెట్లోకి చేరుకోవడం,
అసలు అయ్యే పని కాదు. సో ఆన్సర్ ఇస్ సెకండ్. సో 11th వన్ చూడండి. 1865లో ఉన్నత న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏ న్యాయ సంస్కరణ జరిగింది? విచ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ టుక్స్ ప్లేస్ ఇన్ 1865 రిగార్డింగ్ ద హయ్యర్ జ్యుడిషియరీ? రైటా? ఆప్షన్స్ చూడండి. సమైక్య న్యాయస్థాన స్థాపన. ఈ సమైక్య న్యాయస్థాన స్థాపన ఇక్కడ చూడండి, ఫెడరల్ లేదా సమైక్య అనే పదం ఎప్పుడు వినపడ్డా సరే అది 1935 ఆప్షన్ ఉన్న, 1927 ఆప్షన్ ఉన్న, ఈ రెండిట్లకు మాత్రమే వెళ్ళాలి. అంతకంటే ముందు కానీ, అంటే సైమన్ కమిషన్ కానీ 1935 గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ కానీ, ఇవి రెండు కంటే ముందు ఈ సమైక్య అనే పదం కానీ ఫెడరల్ అనే పదం కానీ మనకు కనపడదు. సో ఎప్పుడైతే ఇయర్స్ కానీ అక్కడ దానికంటే బిలో కానీ ఉన్నాయంటే కళ్ళు మూసుకొని అది ఆప్షన్ కొట్టేసేయండి. ఓకేనా? సుప్రీం న్యాయ వ్యవస్థలో సదర్ అదాలత్ను విలీనం చేసి ఉన్నత న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. సంచార న్యాయస్థానాల ఏర్పాటు జరిగింది. జిల్లా దివానీ అదాలత్లు అనేవి రద్దయినాయి. సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది యాక్చువల్గా ఈ న్యాయ సంస్కరణలో ఏం జరుగుద్ది? వారన్ హేస్టింగ్, ఈయన రెండు విషయాలు తీసుకొస్తాడు. సదర్ దివానీ అదాలత్, సదర్ నిజామత్ అదాలత్ అని చెప్పేసి సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు అని చెప్పేసి రెండు రకాల కోర్టులను తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఎట్లా ఉండేది? మొత్తం కూడా దివ్య పరీక్షల ద్వారా ఉండేది. నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. కుండలో పామును వేసి చేయబెట్టమని చెప్పడము, కాలే ఇనుప గడ్డిని పట్టుకోమని చెప్పడము, ఇట్లాంటివి చెప్తారనమాట. అది వాడు దొంగతనం చేసినా చేయకపోయినా కాలుతుంది. పాము పుట్టలో చేయబెడితే ఎవరికైనా కాటేస్తుంది అనమాట. సో అట్లా ఉండేది. మరీ మూర్ఖుల్లాగా ఉన్నారు అని చెప్పేసి వారన్ హేస్టింగ్ ఆ విధానాన్ని తీసుకొస్తాడు. ఆ దివ్య పరీక్షల విధానాన్ని రద్దు చేసి జ్యుడిషియల్ విధానాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కారన్ వాలిస్ ఏం చేస్తాడంటే ఈ యొక్క న్యాయం అనేది తగువగా అందాలని చెప్పేసి ఈ మొబైల్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. సంచార న్యాయస్థానాల ఏర్పాటు ఎవరు చేశారంటే కారన్ వాలిస్. ఈ డిస్టిక్ల్లో కూడా దివానీ అదాలత్ని ఏర్పాటు చేసింది కూడా కారన్ వాలిస్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి సదర్ అదాలత్ని విలీనం చేసి, ఇవే తర్వాత కాలంలో ఏమవుతుంది? 1862 టైంలో హైకోర్టు, ప్రావిన్షియల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు మద్రాస్, బొంబాయి, కలకత్తాలో. అవే తర్వాత వాటన్నిటిని 1921లో ఏం చేస్తాం మనం? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేయడం జరుగుతుంది. అదే తర్వాత 1955 టైంకి ఏమవుతుంది? ఎస్బీఐగా రూపాంతరం చెందుద్ది. ఓకేనా? ఇది వాటి చరిత్ర. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లీ కమిషన్ సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నాడు. విత్ రిఫరెన్స్ టు ద లీ కమిషన్ ఆఫ్ 1923 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రైట్, ఏం చెప్తుంది? దీన్ని భారతదేశంలో ఉన్నత పౌర సేవలపై రాయల్ కమిషన్ గా పిలిచారు. వీటిని సివిల్ సర్వీసుల మీద రాయల్ కమిషన్ అని చెప్పేసి పిలవడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్. 20% ఏదైతే ఉన్నాయో, పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్స్కి ఇవ్వాలనేది సెకండ్ స్టేట్మెంట్. రైటా? ఉన్నత పదవుల్లో 20% పదవులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉన్న పదోన్నతులకు భర్తీ చేయాలనేది సిఫార్సు చేసింది. ఇది ఒక యాక్చువల్గా లీ కమిషన్ యొక్క ప్రధాన రికమెండేషన్స్ ఏంటంటే ఇండియాలో ఎగ్జామ్స్ జరపమన్నది. ఐసీఎస్కి లండన్తో పాటుగా ఇండియాలో కూడా జరపండి అన్నాడు. అయితే ఏం చెప్పింది? ఏదైతే ఐసీఎస్ ఎగ్జామ్ ఉందో అది మాత్రం ఓన్లీ ఇంగ్లాండ్లో జరపండి, మిగతాది ఇండియాలో కూడా జరపండి అని చెప్పింది. అయితే ఈ ఏజ్ కన్సెంట్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని లార్డ్ లిప్టన్ వీళ్ళు వచ్చినప్పుడు 19కి తగ్గించాడు ఈయన. మళ్ళీ ల్యాన్స్ డౌన్ వచ్చేసరికి 23కి పెంచడం జరుగుతుంది. ఓకేనా? ఇది తగ్గించినప్పుడు ఈ ఏజ్ ఇంత ఉండొద్దు, 21 అన్న చేయండి అని చెప్పేసి రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా? అది లీ కమిషన్ యొక్క ప్రధాన రికమెండేషన్స్. ఇవి మైల్యూట్ రికమెండేషన్స్, బట్ 1 or 2 or 2 కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్, బ్రిటిష్ యొక్క రెవెన్యూ విధానాల మీద క్వశ్చన్ ఇచ్చారు.
శాశ్వత భూమి శిస్తు విధానంలో జమీందారులు మరియు బ్రిటిష్ కంపెనీ మధ్య ఆదాయ పంపిణీ నిష్పత్తి ఎంత? సో అది క్వశ్చన్. అండర్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, వాట్ వాస్ ద స్పెసిఫిక్ రేషియో ఆఫ్ ద రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద జమీందారీస్ అండ్ బ్రిటిష్ కంపెనీ? రైటా? మీ అందరికి ఆన్సర్ తెలిసిందే. చూడండి, ఆన్సర్ వచ్చేసరికి 10/11 ఏమో జమీందార్స్ బ్రిటిష్ కంపెనీలకు కడతారు, అవునా? దీన్ని ఏమన్నారు? పేష్కస్ అన్నారు. 1/11 ఏమో లోకల్ జమీందార్స్ ఎవరు ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. అసలు అది ఒకసారి దీని బ్యాక్ స్టోరీ చూద్దాం. మామూలుగా బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చింది దేనికంటే, వాళ్ళ వస్తువులు ఏమన్నా ఉంటే పోర్ట్ ఏరియాలో కూర్చొని బీచ్లో కూర్చొని అమ్ముకోవడానికి వచ్చారు. వాళ్ళకి భారతదేశం యొక్క ల్యాండ్ మీద శిస్తు వసూలు చేసే కమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మీ అందరూ తెలుసు, ప్లాసీ వారు, దాని తర్వాత బుక్సార్ వారు జరుగుద్ది. ఆ తర్వాత ఏమవుద్ది? ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరుగుద్ది, అవునా? ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరిగిన తర్వాత దీంట్లో భాగంగానే అప్పుడు మొఘల్ గవర్నర్గా ఉన్న షా ఆలం II మొట్టమొదటిసారిగా బీహార్, బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రాంతాలు, బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఒరిస్సా ప్రాంతాలు, ఈ 3 ప్రాంతాల మీద శిస్తు వసూలు చేసుకునే అధికారం ఇస్తారు. దాన్నే ఏమన్నారు? దివానీ హక్కులు అన్నారు. ఇట్లా బ్రిటిషర్స్కి మొట్టమొదటిసారిగా భారతదేశంలో భూమి పైన శిస్తు వసూలు చేసే అధికారం అనేది రావడం జరిగింది. ఇట్లా వచ్చిన తర్వాత కార్న్వాలిస్ వచ్చేస్తాడు. నెక్స్ట్ గవర్నర్ జనరల్గా కార్న్వాలిస్ వచ్చిన తర్వాత వాళ్ళకి సర్ జాన్ షోర్ ఆ టైంలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటాడు అన్నమాట. ఆయన ముందు 3 ప్రశ్నలు ఉంటాయి. సరే, మనం శిస్తు వసూలు చేయాలి, కరెక్టే. అయితే ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి, ఎలా వసూలు చేయాలి, గవర్నమెంట్ యొక్క రేషియో ఎంత? ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి అంటే భారతదేశంలో ఉండే పెద్దలు ఎవరైతే ఉన్నారో జమీందార్స్ దగ్గర నుంచా, లేదా డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకుందామా? పాయింటే కదా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే వసూలు చేస్తాం, కరెక్టే. ఎంత పర్సెంటేజ్ మనకు రావాలి, గవర్నమెంట్కి ఎంత పర్సెంట్ రావాలి, అది కూడా కరెక్టే. ఒకవేళ కానీ రైతులతో కానీ జమీందారులతో కానీ మనం టైం అగ్రిమెంట్ చేసుకుంటే ఆ ఒడంబడిక అనేది ఎన్ని రోజులు ఉండాలి? ఈ 3 యొక్క క్వశ్చన్స్ నుంచి పుట్టిందే ఈ జమీందారీ సిస్టమ్. ఆ సర్ జాన్ షోర్, అందుకే జమీందారీ సిస్టానికి రూపకర్త ఎవరంటే సర్ జాన్ షోర్గా చెప్తారు. ఆయన ఏం చేశారు? ఈ యొక్క జమీందారీ సిస్టంలో పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ సిస్టంలో ఒక 10 years టైం టెన్యూర్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ నుంచి ఇంత పర్సెంటేజ్ అని శిస్తు వసూలు చేయడం అనేది స్టార్ట్ చేశాడు. ఈ 3 క్వశ్చన్లు అక్కడ ఉంటాయి. ఒడంబడిక కానీ చూస్తే ఇక్కడ ఏమవుతుంది? 10 years ఉంటుంది. ఎంత పర్సెంట్ వెళ్తుంది? 10/11 వెళ్తుంది. ఎవరితో చేసుకున్నారు? జమీందారులతో చేసుకున్నారు, అవునా? ఫస్ట్ ఈ ఒడంబడిక అనేది ఎట్లా ఉండేది? ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం వేలంపాట పద్ధతి ద్వారా ఉండేది, అవునా? నెక్స్ట్ వారన్ హేస్టింగ్ వచ్చే టైంకి 5 years చేశారు దీన్ని. కార్న్వాలిస్ టైంకి 10 years చేశారు. ఈ దీంట్లోనే ఈ యొక్క శిస్తుగాని చెల్లించబోతే సూర్యాస్తమయ చట్టాలు అని చెప్పేసి కూడా రావడం జరిగింది. సో రూపకర్త వచ్చేసరికి సర్ జాన్ షోర్, ఇంప్లిమెంట్ చేసింది మాత్రం కార్న్వాలిస్. ఇక్కడ క్వశ్చన్ల ఆన్సర్ వచ్చేసరికి జమీందారులకేమో 1/11, కంపెనీ వచ్చేసరికి 10/11. చాలా తక్కువ ప్రాంతంలో ఉండేదండి ఇది. మహల్వారీ రైతువారీ సిస్టమ్ కంటే కూడా తక్కువ ప్రాంతంలో ఉండేది. అత్యధికంగా ఉన్న ప్రాంతం ఏంటంటే రైతువారీ సిస్టమ్. అత్యధిక శిస్తును వసూలు చేసింది కూడా రైతువారీ సిస్టమ్. డైరెక్ట్గా రైతుతో అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన శిస్తు ఏం తక్కువ లేదు. థామస్ మన్రో మంచోడేం కదన్నమాట. రైటా? నెక్స్ట్ మహల్వారీ సిస్టమ్ మీద. మహల్వారీ విధానానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారు. ఓకే, 1822లో మెకాంజీ ప్రవేశపెట్టాడు. కరెక్ట్ స్టేట్మెంట్. ఈ విధానంలో మొత్తం గ్రామాన్ని లేదా మహల్ను భూమి పన్ను నిర్ణయానికి ఒక యూనిట్గా పరిగణిస్తాము. కరెక్టే. వ్యక్తిగత రైతులు నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. తప్పండి.
ఒక రైతువారి సిస్టంలో మాత్రమే. ఇది దేని యొక్క ఫ్యూచర్ అంటే రైతువారి వ్యవస్థ. జనరల్గా ఏమవుతుంది, ఆ గ్రామానికి లేదా ఆ మహల్కి ఒక పెద్ద ఉంటాడు, గ్రామం పెద్ద ఉంటాడు. ఆ గ్రామం పెద్ద ద్వారా ట్యాక్స్ వసూలు చేస్తారనమాట. మొత్తం 29% మొత్తం కూడా ఇదే ఉంటుంది. ఆగ్రా కానీ, సెంట్రల్ ప్రావిన్స్లు కానీ, గంగానది ప్రవాహ ప్రాంతాలు కానీ, అక్కడంతా కూడా ఈ మహల్వారి సిస్టమే ఉండేది. ఆర్ఎం బర్డ్, హెచ్ మెకాంజీ, వీళ్ళిద్దరూ దీని యొక్క రూపకర్తలు. సో ఆప్షన్ వచ్చేసరికి 1 and 2. నెక్స్ట్ 15th. ఓకే, కింది బ్యాంక్స్ల స్థాపనకు కాలానుక్రమంగా అమర్చండి. ఓకే రైట్, క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు. సో భారతదేశంలో ఉన్న మొట్టమొదటి బ్యాంక్ వచ్చేసరికి హిందుస్థాన్ బ్యాంకు. దాని తర్వాత ఫస్ట్ ప్రావిన్షియల్ బ్యాంక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ బ్యాంకు. దాని తర్వాత బాంబే బ్యాంక్ వచ్చింది. దాని తర్వాత మెడ్రాస్ బ్యాంక్ వస్తుంది. లాస్ట్లో వచ్చింది ఏంటంటే రిజర్వ్ బ్యాంకు, మనకి ఇంతకు ముందుగానే చూసాం. వచ్చేసరికి 1935, బెంగాల్ బ్యాంక్ వచ్చేసరికి 1806, హిందుస్థాన్ బ్యాంక్ ఐ థింక్ సో 1770, బాంబే బ్యాంక్ వచ్చేసరికి 1843, 40, మెడ్రాస్ వచ్చేసరికి 1843. రైటా? సో ఫస్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ 2413 ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. తర్వాత ఈ 3 ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ 1843, 1840, 1806 బ్యాంక్స్ ఏమైంది, 1923 నాటికి ఇంపీరియల్ బ్యాంక్గా మారాయి. అదే మళ్ళీ 1955 నాటికి ఎస్బీఐగా మారింది. వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ 16th వన్ చూడండి. భారతదేశంలో ఆంగ్ల విద్యకు మ్యాగ్నా కార్టాగా పిలువబడే విద్యా నివేదిక ఏది అన్నాడు. రైటా? మెకాలే విద్యకు సంబంధం ఉంది. హంటర్ కమిషన్, ఓకే, స్లాడర్ కమిషన్, అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎడ్యుకేషన్కి సంబంధం ఉన్న కమిషన్సే ఇచ్చారు. కొంచెం కష్టమవుతుంది కానీ చూడండి, మ్యాగ్నా కార్టా అంటే మనందరూ తెలిసిందే, ఏదైనా సరే ఒక వినూత్నమైన మార్పు రావాలన్నమాట. అట్లా వచ్చిన దాన్ని మ్యాగ్నా కార్టా అంటారు. ఎందుకు ఆన్సర్ వచ్చేసరికి వుడ్స్ డిస్పాచ్, ఎందుకో చూద్దాం ఒకసారి. ఎందుకు వుడ్ డిస్పాచ్ అంటే, మామూలుగా అప్పటిదాకా ప్రాంతీయ విద్యలో శాస్త్రీయత ఉండేది కాదు, హేతువాదం ఉండేది అనమాట. అవి రెండింటిని యాడ్ చేశారు. యాడ్ చేయడంతో పాటుగా ఇక్కడ ఎడ్యుకేషన్ ఏం చేశారంటే, స్త్రీ విద్య తీసుకొచ్చారు, వొకేషనల్ విద్య తీసుకొచ్చారు, స్కూలింగ్ అంతా కూడా లోకల్ లాంగ్వేజ్లో జరగాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇంగ్లీష్లో జరగాలని చెప్పారు. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం. ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఏవైతే ఉన్నాయో, సమూలమైన మార్పులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని తీసుకురావడానికి రికమెండ్ చేసిన కమిషన్ ఏంటంటే వుడ్స్ డిస్పాచ్ కమిషన్. ప్రాథమిక విద్య కానీ, స్త్రీ విద్య కానీ, సాంకేతిక విద్య కానీ ఇవన్నీ తీసుకొచ్చింది కూడా అదే అనమాట. అదే టైంలో 3 ప్రెసిడెన్షియల్ యూనివర్సిటీస్ అనేది ఫామ్ అవుతాయి, బెంగాల్, బాంబే మరియు మెడ్రాస్ దగ్గర అనమాట. దాంతోపాటుగా అలహాబాద్ యూనివర్సిటీ కూడా అదే టైంలో వస్తుంది. అంతేకాకుండా గ్రాంట్ కూడా ఇవ్వమని చెప్తాడు. స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తానికి ఏదైతే పర్ఫార్మెన్స్ బాగున్న స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఏమైనా ఉంటే దాంట్లో గ్రాంట్స్ కూడా ఇవ్వమని చెప్తాడు. నెక్స్ట్ చూడండి, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. ఓకేనా? వీళ్ళు ఏం చెప్తారంటే, పైన ఎవరైతే ఉన్నారో మనకు దగ్గరగా ఉండే భారతదేశంలో ఉండే ఉన్నత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి విద్య నేర్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా కింద వాళ్ళకి నేర్పిస్తారని చెప్తారు. తర్వాత దాన్ని మెకాలే కొట్టిపడేస్తాడు, పిచ్చాను లేచిన ధర మీ అందరికీ అని చెప్పేసి వాళ్ళ కింద చెప్తారు, వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్ కానీ. సో ఇది వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఉన్నత మధ్యతరగతికి విద్య అందించడం అనమాట.
మిగతా అన్ని చూడండి చాలా ఇర్రెలవెంట్గా ఉంటాయి ఆప్షన్స్. అన్ని గ్రామస్తులకు ఒకేసారి ఉచిత విద్యను అందించడము. అసలు ఎప్పుడైతే బ్రిటిష్ పీరియడ్లో ఉచిత విద్య అనే కాన్సెప్ట్ అంతగా రాలే. కేవలం చేతివృత్తిదారులకు వృత్తి విద్యపై దృష్టి పెట్టడం. ఇట్లా ఎప్పుడైనా సరే వొకేషనల్ కనిపిస్తే అది డెఫినెట్గా ఏమై ఉంటుంది, వార్దా. ఓకేనా, గాంధీజీ యొక్క అనమాట. పాశ్చాత్య శాస్త్రీయ గ్రంథాలు కేవలం సంస్కృతంలోనే అనువదించడం, ఇట్లాంటి కాన్సెప్టే లేదు. సో ఉన్నత మధ్యతరగతులకి విద్యను అందించడం ద్వారా కింద స్థాయి వర్గాల వారికి విద్య అందుతుంది అనేది డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ యొక్క ఫినామినా. నెక్స్ట్ చూడండి 18th వన్. 20 సంవత్సరాల్లో, సరే క్వశ్చన్ అంతా పక్కన పెట్టండి, సార్వత్రిక వయోజన అక్షరాస్యత సాధించాలని ప్రతిపాదించింది ఏంటి? యూనివర్సల్ ఎడ్యుకేషన్ అని కానొస్తేనే గో ఫర్ సార్జెంట్. ఓకేనా. వార్దా వచ్చేసరికి వొకేషనల్ని ఎక్కువ చేస్తుంది. తర్వాత స్లాడర్ వచ్చేసరికి యూనివర్సిటీలో కోసం చేస్తుంది. కొటారి కమిషన్ వచ్చేసరికి ఏం చేసింది, 10+2+3 ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. 10th క్లాస్ వరకు ఉంటుంది, దాని తర్వాత 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది, ఆ తర్వాత 3 years డిగ్రీ ఉంటుంది అనమాట. అది కొటారి కమిషన్ రికమెండేషన్స్. ఇప్పటి వరకు విద్య పైన వచ్చిన కమిషన్స్ చూడండి ఒకసారి. వుడ్స్, హంటరు, సార్జెంట్, స్లాడరు, హట్టాంగ్, సప్రు, వార్దా. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? చూడండి, సివిల్ సర్వీస్ ఒకటి, ఓకేనా, సైనిక రిఫార్మ్స్, మిలిటరీ రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషను, సోషియో అంటే ఇది నథింగ్ బట్ సామాజిక చట్టాలు ఉంటాయి కదా. ఫస్ట్ వీటికి ప్రయారిటీ ఇవ్వండి. మీరు అన్నీ చదవండి, పోలీస్ రిఫార్మ్స్ మిగతా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదివినా కూడా ఐసీఎస్ చాలా ఇంపార్టెంట్. మిలిటరీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, సబ్సిడరీ అలయన్స్ కానీ, రాజ్య సంక్రమణ సిద్ధాంతం కానీ, అది కానీ, ఎడ్యుకేషన్స్ వచ్చిన కమిటీస్ అవన్నీ. రీసెంట్గానే ఈ త్రిభాషా సూత్రం అది అని చెప్పేసి న్యూస్లో బర్న్ అవుతుంది కదా, వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత సోషియో ఎకనామిక్. నెక్స్ట్ కూడా ఎడ్యుకేషన్ మీనే. హట్టాంగ్ కమిటీ అనేది ప్రాథమిక విద్యను తొందరపాటుగా విస్తరించడాన్ని నిరుత్సాహపరిచింది. డిస్కరేజింగ్ ద హ్యాస్టీ ఎక్స్పెన్షన్ ఆఫ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓకే రైట్. విశ్వవిద్యాలయ ప్రవేశాలను పరిమితం చేసి విద్యా ప్రమాణాలను కాపాడాలని అది లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, హట్టాంగ్ కమిటీ, విశ్వవిద్యాలయాలు రెండు కూడా కరెక్టే, కానీ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ప్రాథమిక విద్యను నిరుత్సాహపరచమని చెప్పింది, కరెక్టే. దానికి యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి ఏం సంబంధం లేదు. సో ప్రకటన, కారణం రెండు సరైనవి, కారణం ప్రకటనకి సరైన వివరణ కాదు. చూడండి, ఇప్పుడు ఒకవేళ కానీ ప్రాథమిక విద్య, యూనివర్సిటీ విద్య రెండు కూడా తీసుకొచ్చింది అనేది కానీ స్టేట్మెంట్లో కానీ ఉంటే అప్పుడు కింద స్టేట్మెంట్ అనేది పైదాన్ని సపోర్ట్ చేసినట్టు అయ్యింది. అది ఏంటి, విశ్వవిద్యాలయాల ప్రవేశాలు అనేవి పరిమితం చేసి విద్యా ప్రమాణాలను కాపాడటం కోసమే యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయాలనేది. కానీ పైన ఏమన్నాడు, ప్రాథమిక విద్యను తొందరపాటుగా విస్తరించడాన్ని నిరుత్సాహపరిచింది. అంటే ఉన్నట్టుండిగా మొత్తం ప్రాథమిక విద్య అంతా అన్ని చోట్ల ఏర్పాటు చేయండి అనేది చెప్పలేదు, కింద స్టేట్మెంట్ని బలపరచడం లేదు. లేదా ఉన్నత విద్యకు ప్రత్యేకమైన బోర్డులు ఏర్పాటు చేయాలి అని ఉన్నా కూడా కింద స్టేట్మెంట్ దాన్ని బలపరిచినట్టు అయ్యింది. అది ఏది రీజన్ వచ్చేసరికి పై స్టేట్మెంట్లో ఉండుంటే. 20th వన్ చూడండి. 19th సెంచరీలో సామాజిక సంస్కరణల పట్ల చురుకైన ఆసక్తి చూపిన బ్రిటిష్ పరిపాలకుడు ఎవరు? విచ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ స్పెసిఫికల్లీ నోటెడ్ దట్ షోయింగ్ ఆఫ్ proactive interest in the social reforms during the mid-19th century? లార్డ్ కార్న్వాలిస్, డల్హౌసీ, విలియం బెంటిక్, వారన్ హేస్టింగ్. ఆప్షన్స్ వచ్చి కార్న్వాలిస్ వచ్చేసరికి ఎక్కువగా ఈ న్యాయ సంస్కరణలు వాటి మీద దృష్టి సారించడం జరిగింది. ఇంకా డల్హౌసీ తెలిసిందే, రైళ్లు, టెలిగ్రాఫ్లు ఇవి చేసిండు. విలియం బెంటిక్ ఎక్కువ ఉంటుందన్నమాట. విలియం బెంటిక్ ఏంటి మనకి ఎక్కడ కనిపిస్తాడు, 1829 సతి.
రాజా రామ్మోహన్ రాయ్. అంతేకాకుండా ఈ యొక్క బాలల విషయాలను వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కానీ, వారన్ హేస్టింగ్ కూడా లిటిల్ బిట్ ఉంటుంది కానీ న్యాయ సంస్కరణలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, చట్టం ఇచ్చాడు, వచ్చిన సంవత్సరం ఏంటి అన్నాడు. ఓకే, వితంతు పునర్వివాహాలు వచ్చేసరికి 1856. ఎవరు తీసుకొచ్చారు? భారతదేశంలో వితంతు పునర్వివాహాలకు, విడో రీమ్యారేజ్ రావడానికి గల కారణం ఎవరంటే విశ్వచంద్ర విద్యాసాగర్ అనమాట. ఎవరి టైంలో తీసుకొస్తారు? 1856 టైంలో గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. తర్వాత ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్, ఇది రీసెంట్గా న్యూస్లో కూడా ఉందండి. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ రీసెంట్గా మామూలుగా అయితే ఎంత ఉంటుంది? 18 years ఉంటుంది గర్ల్స్కి, అవునా? అయితే దీన్ని 16 yearsకి తగ్గించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా భావించడం జరుగుతుంది అనమాట. అంటే 16 years బిలో ఉంటే మాత్రమే దాన్ని ఏజ్ ఆఫ్ కన్సెంట్గా భావించి రేప్ కేసు కింద పరిగణిస్తారు. పోక్సో ఎవరైనా పెట్టాలంటే 16 years బిలో ఉండాలి, కానీ ప్రజెంట్ మాత్రం 18 years ఉంది. శారదా యాక్ట్, ఇక్కడ చిన్న విషయం చూడండి. సతీ వచ్చేసరికి 1829 ఉంది. మనకి ఈ శారదా చట్టం కూడా మామూలుగా చేసింది మాత్రం 1829 అయినా ఫోర్స్లోకి వచ్చింది మాత్రం 1830. వచ్చిన తర్వాత గర్ల్కి ఏమో 16 సంవత్సరాలు, బాయ్కి 18 సంవత్సరాలు, అంతేనా? ఇక్కడ సతీకి వచ్చేసరికి ఎవరు కృషి చేసింది? ఎవరు? RRR, రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెంటిక్ గవర్నర్ జనరల్. ఇక్కడికి వచ్చేసరికి వితంత పునర్వివాహానికి వచ్చేసరికి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఎవరి టైంలో అంటే డల్హౌసీ టైంలో. సో ఆన్సర్ వచ్చేసరికి A2, B1, C3 అండ్ D4. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పరదా విధానానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నాడు. ఇది ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. మనం అసలు ముసుగులే వేసుకోము కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, జాతీయోద్యమంలో మహిళా భాగస్వామ్యం ఈ విధానాన్ని బలహీనపరచడానికి సహాయపడింది. కరెక్ట్. ఇప్పుడైతే ఉమెన్కి ఎడ్యుకేషన్ కల్పించి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ రాంగ్, ఇవన్నీ చేయాల్సిన పని లేదు అన్న అవేర్నెస్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ 2 మాత్రమే. నెక్స్ట్ 23rd, ఒక రైటింగ్ ఇచ్చారు, ఎవరన్నా అడిగారు అనమాట. విచ్ రిఫార్మర్ ఈజ్ నోన్ ఫర్ ద ఫేమస్ వర్క్ ఫర్ సత్యర్థి ప్రకాశిక? సత్యర్థి ప్రకాశిక అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన సంఘ సంస్కర్త ఎవరు అన్నారు. స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, MG రనడే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. 1875లో బాంబే కేంద్రంగా ఆర్య సమాజాన్ని స్థాపించడం జరుగుతుందన్నమాట. ఆయన ఇచ్చిన ప్రధానమైన నినాదం ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్. ఈయన 2 ఉద్యమాలు చేపడతాడు. ఒకటి వచ్చేసరికి శుద్ధి ఉద్యమం, రెండోది వచ్చేసరికి గో సంరక్షణ ఉద్యమం. గో సంరక్షణ ఉద్యమం, శుద్ధి ఉద్యమం. శుద్ధి ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎవరైతే క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి వెళ్ళారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి హిందూ మతంలోకి చేర్చడం అనమాట. ఆ రకంగా ఫేమస్ ఇన్సిడెంట్ ఏంటంటే మలబార్ తీరంలో 2000 మంది ముస్లిం ఇస్లాంలోకి వెళ్ళిన వాళ్ళ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లోకి చేర్చడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్ అని చెప్పేసి స్వరాజ్యాన్ని పలికింది ఎవరంటే తిలక్ కంటే ముందు కూడా ఈయనే అనమాట. ఆ తర్వాత చీలికి వస్తుంది లాలా హన్స్రాజు, లాలా లజపత్ రాయ్, వీళ్ళంతా విడిపోతారు. వాళ్ళేమో ఆంగ్లో వేదిక్ స్కూల్స్ అనేవి ఫామ్ చేస్తారు. కాలేజెస్ మాత్రం ఈ హన్స్రాజు, లాలా చంద్ వీళ్ళు మాత్రం కాలేజెస్ వైపు వస్తారు. రైట్. ఆర్య సమాజ్ ఫేమస్ తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్లో ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్ అదే చూడండి.
ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, ఇయర్స్ ఇచ్చారు అనమాట. మూమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఇయర్స్ ఇచ్చారు. బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్. రైటా. బ్రహ్మ సమాజం వచ్చేసరికి 1828. ఫస్ట్ 1815లో ఆత్మీయ సభగా స్టార్ట్ అవుతుంది, 1828లో బ్రహ్మ సమాజంగా మారుతుంది, 1829లో బ్రహ్మ సభగా మారుతుంది. రైటా. తర్వాత ప్రార్థన సమాజం A1B2 1867 రాధాకాంత్ దేబో. ఆర్య సమాజం వచ్చేసరికి 1875 బాంబే దయానంద సరస్వతి. రామకృష్ణ మిషన్ వచ్చేసరికి 1897 స్వామి వివేకానంద. రెండు ఉంటాయండి, రెండు కూడా బేలూరే, కలకత్తా ప్రాంతంలోనే స్టార్ట్ అవుతాయి. రామకృష్ణ మట్, రామకృష్ణ మిషన్. మిషన్ ఏమో ఈ యొక్క సామాజిక సేవ ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటుంది, మట్ ఏమో ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. A1 B2 C3 అండ్ D4. నెక్స్ట్ చూడండి. మొదట సిక్కులకు వ్యతిరేకంగా ప్రారంభమై తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మారిన ఉద్యమం ఏంటి అన్నాడు. విచ్ మూమెంట్ వాజ్ ఇనిషియల్లీ డైరెక్టెడ్ అగెన్స్ట్ ద సిక్స్ అండ్ లేటర్ అగెన్స్ట్ ద బ్రిటిష్ రూల్ అన్నారు. ఓకేనా. వహాబీ, అలీగఢ్, అహ్మదియా, పరాజయ ఉద్యమం. సో క్లియర్గా అందరూ తెలుసు, ఫేమస్ ఇన్సిడెంట్ ఇది. యాక్చువల్గా ఈ వహాబీ ఉద్యమం అనేది వాళ్ళ యొక్క పాశ్చాత్య విద్యని ఇదంతా తట్టుకోలేక స్టార్ట్ అవుద్ది. జనరల్గా స్టార్ట్ అయిన తర్వాత ఈ పంజాబ్ ప్రాంతము, ఇటువైపు బెంగాల్ ప్రాంతంలో మేజర్గా ఉంటుంది అనమాట. ఈ పంజాబ్లో ఏమో ఈ సిక్కులు మొత్తం కూడా ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వీటన్నిటిని ఆహ్వానిస్తారు అనమాట. ఆహ్వానించేసరికి పంజాబ్ ప్రాంతంలో ఏమో సిక్కులకు వ్యతిరేకంగా జరుగుద్ది. అట్ ద సేమ్ థింగ్ ఈ బెంగాల్ ప్రాంతంలోకి వచ్చేసరికి ఈస్ట్ వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసరికి సీతన్ అని చెప్పేసి దానికి వ్యతిరేకంగాను, అదేవిధంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకంగాను ఇక్కడ చూస్తారన్నమాట. కాబట్టి రెండు మొదట పంజాబ్లో జరుగుద్ది కాబట్టి సిక్కులకు వ్యతిరేకంగా స్టార్ట్ అయ్యి తర్వాత బ్రిటిష్కి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. వీళ్ళ ఉద్దేశం ఏంటి? వహాబీ యుద్ధం యొక్క ఉద్దేశం జిహాద్ అనే యుద్ధంతో, పవిత్ర యుద్ధంతో మళ్ళా ముస్లిం రాజ్య స్థాపన చేయించడం అనేది ఈ యొక్క వహాబీ యొక్క ఉద్దేశం అనమాట. సర్ సయ్యద్ అహ్మద్ రాయ్ బర్వేలి అని ఆయన అధ్యక్షుడు. అలీగర్ మూమెంట్ వచ్చేసరికి అహ్మద్ ఖాన్. ఓకేనా. నెక్స్ట్ 26 చూడండి. సేఫ్టీ వాల్ థియరీ, రక్షణ కవాటక సిద్ధాంతం ప్రకారం ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ను ప్రధానంగా బ్రిటిష్ ప్రయోజనాలను రక్షించడానికి స్థాపించాడు. కరెక్ట్ స్టేట్మెంట్. అనేక మంది చరిత్రకారులు ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించి కాంగ్రెస్ అనేది జాతీయ రాజకీయ ఆశయాలకు తొలి నిజమైన వ్యక్తీకరణగా పరిగణిస్తున్నామని చెప్పారు. రెండు కూడా కరెక్టే కదా. చాలామంది ఈ యొక్క అతివాదులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్ట్రీమిస్ట్స్ ఏవైతే ఉన్నారో, అది మిమ్మల్ని కాపాడటానికి కదరా, వాళ్ళని కాపాడటం కోసం. అంటే 1857 రెవల్యూషన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎవడు పడితే వాడు కర్ర కత్తెత్తుకొని రాకుండా మీకు ఒక ఇన్స్టిట్యూషన్ ఇస్తాను, ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా మీరు ఏదన్నా అభ్యర్థించాలనుకుంటే బ్రిటిష్ ప్రభుత్వానికి అభ్యర్థించండి అని చెప్పేసి ఏఓ హ్యూమ్ INU, ఇండియన్ నేషనల్ యూనియన్ అనే దాన్ని స్టార్ట్ చేస్తాడు కదా. WC బెనర్జీ ఫస్ట్ అధ్యక్షుడిగా ఉంటారు. దీనికి తర్వాత 1886లో కలకత్తా వేదికగా జరిగిన దాంట్లో దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్గా చేంజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. కానీ ఎవరైతే మితవాదులు ఎవరైతే ఉన్నారో, గోపాలకృష్ణ గోఖలే కానీ వీళ్ళు ఏం చేస్తారు, దాదాబాయి నౌరోజీ కానీ ఇలా అలా ఏం లేదు, భారతదేశంలో ఒక రాజకీయ యూనిట్ ఉండాలి మనం బ్రిటిషర్స్కి అభ్యర్థించడానికి. కానీ వీళ్ళదంతా వీళ్ళ పద్ధతి అది కదా, PPP, ప్రార్థన చేస్తారు, అడుగుతారు, పిటిషన్ పెడతారు కదా. కాబట్టి ఇది మనకు ఒక మంచి వేదిక అని చెప్పేసి ఉంటుంది అనమాట. దట్టు ఇది ఫామ్ అయ్యే టైం కల్లా మితవాదుల యొక్క యుగం అనేది నడుస్తూ ఉంది. సో రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అయినప్పటికీ కూడా దీన్ని సపోర్ట్ చేయట్లేదు. రెండు వేరు స్టేట్మెంట్స్ కదా. సో ప్రకటన మరియు కారణం రెండు కూడా సరైనవే, కానీ కారణం ప్రకటన ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బౌత్ A and R రెండు ట్రూ, బట్ R is not correct explanation to A. ఓకే. నెక్స్ట్ 27th, స్వదేశీ బహిష్కరణ ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించని అన్నాడు.
విత్ రిఫరెన్స్ టు ద స్వదేశీ అండ్ బైకాట్ మూమెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1905 ఆగస్ట్ 17న కలకత్తా టౌన్ హాల్లో బహిష్కరణ తీర్మానం అధికారికంగా ప్రకటించబడింది. కరెక్ట్. ఈ ఉద్యమం స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించింది మరియు జాతీయ విద్యా మండలి స్థాపనకు దారితీసింది. రైట్. ఢిల్లీలో సయ్యద్ హైదర్ రాజా మరియు మద్రాసులో చిదంబరం పిల్లై వంటి నాయకులు ఈ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇది నథింగ్ బట్ ఏంటిది? బెంగాల్ విభజన ద్వారా ఫామ్ అయిన స్వదేశీ ఉద్యమం, దీనికే వందే మాతర ఉద్యమం దానికి సంబంధించింది కదా. సో 1905లో కలకత్తా టౌన్ హాల్లో స్టార్ట్ అవుతుంది. కేకే మిత్ర ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదటిసారిగా ఈ బైకాట్ అనే దాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. స్వదేశీ పరిశ్రమలు ఇవనేవి ఆ టైంలోనే స్థాపించబడతాయి కదా. 1906 బెంగాల్ జోయంలో చూసినట్లయితే పీసీ రే కెమికల్ ఫ్యాక్టరీ తీసుకురావడం కానీ, తర్వాత ఈయన వంగలక్ష్మి కాటన్ మిల్స్ రావడం కానీ, రాజమండ్రిలో వచ్చేసరికి గుణేశ్వరరావు 1000 రూపీస్ ఇస్తే దాంతో రాజమండ్రి కాటన్ మిల్ రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా జాతీయ విద్యా మండలి ఏర్పడటం, మచిలీపట్నంలో నేషనల్ కాలేజ్ ఫామ్ అవటం, బెంగాల్లో నేషనల్ కాలేజ్ ఫామ్ అవటం, ఇవన్నీ కూడా రెండో స్టేట్మెంట్ని బలపరుస్తున్నాయి చూడండి. స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించింది, జాతీయ విద్యా మండలి స్థాపనకు దారితీసింది. కరెక్టా? సో థర్డ్ స్టేట్మెంట్లో ఎవరికైతే సంబంధం ఉన్న నాయకులు చెప్తున్నారు. హైదర్ రాజా వచ్చేసరికి ఢిల్లీలో, మద్రాసులో వచ్చేసరికి చిదంబరం పిల్లై స్వదేశీ స్వదేశీ నావిగేషన్ స్టీమ్ అని చెప్పేసి దాన్ని ఫామ్ చేస్తాడనమాట తూతుకుడిలో. సో 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చిన్న క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? టక్కున పోయి 1 పెట్టకూడదు, ప్రెసిడెంట్ అడిగారు, ఫౌండర్ కాదు. 1 పెట్టి చంకలెద్దకూడదండి. చూడండి ఆప్షన్స్ చూడండి. ఏఓ హ్యూమ్, డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయి నవరోజీ, ఫిరోజ్ షా మెహతా. ఏఓ హ్యూమ్ వచ్చేసరికి ఫౌండర్. ఐఎన్సి స్థాపకులు ఎవరంటే ఏఓ హ్యూమ్ అవుతుంది. కానీ ఐఎన్సి యొక్క తొలి అధ్యక్షుడు వచ్చేసరికి డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా. దాదాబాయి నవరోజీ వచ్చేసరికి మొదటి పార్సీ వ్యక్తి. మొత్తం 3 సార్లు ఐఎన్సికి గవర్నర్ చేస్తారండి. 1886 కలకట్టా, 1893 లాహోర్, 1906 కలకత్తా. భారతదేశ కురువృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర గోప్తర్ ఆయన యొక్క పత్రిక. ఫిరోజ్ షా మెహతా వచ్చేసరికి 1890లో కలకత్తాలో చేస్తారు. ఈ సెషన్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. 1890 ఐఎన్సి కోల్కతా ఏదైతే ఉందో, మొట్టమొదటిసారిగా భారతీయ పట్టాభద్రాలైన కాదాంబిని గంగూలీ స్పీచ్ ఇస్తుంది ఇక్కడే, ఫిరోజ్ షా మెహతా యొక్క ఐఎన్సి సెషన్లో. నెక్స్ట్, అభినవ్ భారత్ సంఘాన్ని స్థాపించిన విప్లవకారులు ఎవరు? డైరెక్ట్ విడి సవాస్కర్, వినాయక్ దామోదర్ సవాస్కర్. నెక్స్ట్ 30 చూడండి. ఎల్బర్ట్ బిల్ వివాదం సంఘటిత జాతీయవాదానికి ప్రేరణ శక్తిగా మారింది. ఈ వివాదం బ్రిటిష్ పరిపాలన మరియు న్యాయ వ్యవస్థలో ఉన్న లోతైన జాతి వివక్షతను బయటపెట్టడం జరిగింది. 2 కరెక్టే కదా. ఏంటి ఎల్బర్ట్ బిల్ ఏంటి? ఎవరైతే భారతీయ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిషర్స్ యొక్క సైనికులు కానీ వాళ్ళ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు దాన్ని వ్యతిరేకించేసరికి వీళ్ళు మనమైన వివక్షత చూపిస్తున్న సంగతి భారతీయులకు అర్థమవుతుంది కదా, అది వివరణిస్తుంది చూడండి. బ్రిటిష్ పరిపాలన మరియు న్యాయ వ్యవస్థలో ఉన్న లోతైన జాతి వివక్షతను బయటపెట్టింది. కరెక్టే కదా. రీజన్ ప్రకటనని సమర్థిస్తుంది. కాబట్టి ప్రకటన, కారణం 2 కూడా సరైనవి. కారణం ప్రకటనకి సరైన వివరణ. బౌత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మళ్ళా ఐఎన్సి సెషన్కి సంబంధించి ఇయర్స్ ఇచ్చారు. ఇయర్స్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. రైటా. సో ఫస్ట్ మనం ఇటు లిస్ట్ 2 చూద్దామండి. సూరత్ స్ప్లిట్, తర్వాత బెంగాల్ విభజన, కాంగ్రెస్ స్థాపన, ముస్లిం లీగ్ స్థాపన. రైటా. సూరత్ స్ప్లిట్ వచ్చేసరికి 1907,
బెంగాల్ విభజన చేసింది 1905. కాంగ్రెస్ స్థాపన వచ్చేసరికి 1885. ముస్లిం లీగ్ వచ్చేసరికి 1906. డైరెక్ట్ క్వశ్చన్, ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. సో సూరత్ స్ప్లిట్ ఫస్ట్ది A1. సో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 3కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 32. ఓకే, రాజకీయ సంఘాలు వాటి స్థాపకులతో జతపరచమన్నాడు. అయితే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లాస్ట్ పేపర్లో కూడా వచ్చిందండి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వచ్చేసరికి దాదాబాయి నవరోజీ. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఇండియన్ లీగ్ వచ్చేసరికి రాధాకాంత్ దేవోనా. శిశిర్ కుమార్ ఘోష్. కలకత్తా ఇండియన్ అసోసియేషన్ వచ్చేసరికి రాధాకాంత్ దేవో. A2 B4 C1 D3. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ చూడండి, తాతయ్య ఎంటర్ అయ్యాడు. గాంధీ ఎరా. చంపారణ్ సత్యాగ్రహానికి సంబంధించి తీన్ కతియా విధానం ప్రకారం రైతులు తమ భూమిలో ఎంత భాగం నీలిమందు పంటను పండించాల్సి వచ్చేది? కలకత్తా ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ, కరెక్ట్. ఓకే, ఇది తెలుగు ట్రాన్స్లేషన్ తప్పబడింది. ఇదిగో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా. ఓకే, సురేంద్రనాథ్ బెనర్జీ. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వచ్చేసరికి దాదాపు నవరోజీ. ఇండియన్ లీగ్ వచ్చేసరికి శిశిర్ కుమార్ ఘోష్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ రాధాకాంత్ దేవ్. సో ఆన్సర్ A2 B1 C4 D. నెక్స్ట్ చంపారణ్ మూమెంట్ గురించి. తీన్ కతియా విధానం ప్రకారం రైతులు తమ భూమిలో ఎంత భాగం నీలిమందు పంటను పండించాల్సి ఉండేది? 3/20 వంతు కదా. చూడండి, గాంధీ ఇప్పుడు వస్తాడు 1915 జనవరి 9th అంతేనా. భారతీయ ప్రవాస్ దివాస్ అని చెప్పేసి అంటారు. 45 years అప్పుడు వచ్చిండు సౌత్ ఆఫ్రికా నుంచి. వచ్చిన వెంటనే ఈయనకున్న డ్యూటీ ఏంటంటే ముందు ఎక్కడో చోట ఉండాలి కదా. సో సబర్మతి దగ్గర ఒక ఆశ్రమం ఏర్పాటు చేశాడు 1916లో. 32 దాకా అక్కడే ఉన్నాడు అనమాట. 32 తర్వాత వార్ధాకు షిఫ్ట్ అయ్యాడు. ఓకేనా, వార్ధాకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈయన బాగా పేరు తెచ్చిన మూమెంట్ వచ్చేసరికి, ఈ నేషనల్ లీడర్గా ఎదిగింది వచ్చేసరికి 1920-22 తోటి, సహాయ నిరాకరణ ఉద్యమంతో కదా. దానికంటే ముందు ఏం చేశారు, ఒక 16 నుంచి 18కి మధ్యలో 3 మూమెంట్స్ జరుగుతాయి. ఏంటది? ఫస్ట్ వచ్చేసరికి చంపారణ్, సెకండ్ వచ్చేసరికి ఖేదా, థర్డ్ వచ్చేసరికి అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం. ఇది వచ్చేసరికి 1917 చంపారణ్ వచ్చేసరికి, ఖేదా వచ్చేసరికి 1918, అహ్మదాబాద్ వచ్చేసరికి 1918. సో క్వశ్చన్ వచ్చేసరికి చంపారణ్ సంబంధించింది కాబట్టి ఏమవుతుందంటే అక్కడ మొత్తం కూడా నీలిమందు పండించాలని చెప్పేసి తీన్ కతియా సిస్టమ్ అనేది అమల్లో ఉంటుంది. అక్కడ ఉంటే రాజ్ కుమార్ శుక్లా అని చెప్పేసి రైతాంగ నాయకుడు అనమాట. ఈ రాజ్ కుమార్ శుక్లా యొక్క ఆహ్వానం మేరకు గాంధీజీ ఆ బీహార్లో ఉన్న చంపారణ్ అనే ప్రాంతానికి సందర్శించడం జరుగుతుంది. లాస్ట్ టైం క్వశ్చన్ అండి, FBOలో వచ్చింది. ఎవరి ఆహ్వానం మేరకు చంపారణ్ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది? రాజ్ కుమార్ శుక్లా. ఆయనతో పాటుగా ఈ రాజేంద్ర ప్రసాద్ కానీ, JB కృపాలాన్ కానీ, మహాదేవ్ దేశాయ్ కానీ వీళ్ళందరినీ వెంట పెట్టుకొని వెళ్తాడు. కొత్త లీడర్ కదా, కొంచెం ఫాలోయింగ్ ఉండాలి కదా భారతదేశంలో. సో JB కృపాలాని వెళ్ళాడు, రాజేంద్ర ప్రసాద్ వెళ్ళారు, వీళ్ళందరూ కూడా వెంట వెళ్తారు అనమాట. వెళ్ళిన తర్వాత మనవాడు చేసింది ఏంటంటే సత్యాగ్రహం. మొట్టమొదటి సత్యాగ్రహం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? చంపారణ్తోనే స్టార్ట్ అవుతుంది.
అవునా? దీనిపైన ఈ యొక్క చంపారన్ పైన నియమించిన కమిటీ ఏంటంటాడు? ఫాక్స్రాయ్ కమిటీ. సో దానికి సంబంధించి అవే ఇంపార్టెంట్. నెక్స్ట్ 34 చూడండి. విచారణ లేకుండా రాజకీయ ఖైదీలను నిర్బంధించే బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన చట్టం ఏంటి? ఇంతకు దీనికైతే లాస్ట్ ఏమైంది? రద్దు చేస్తారండి. TB20 అనేది బలవంతంగా పండించాలనేది, నీలిమందు పండించాలనేది రద్దు చేసేస్తారు. ఫాక్స్రాయ్ కమిటీలో ఆయన కూడా సభ్యుడిగా ఉంటాడు. విచారణ లేకుండా రాజకీయ ఖైదీలను నిర్బంధించేందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన చట్టం ఏంటి? ఇంకేంటి? 1919 భారత ప్రభుత్వ చట్టం. దీనివల్లే కదా తర్వాత హంటర్ కమిషన్ రావడం కానీ, జలియన్వాలా బాగ్ సంఘటన జరగడం కానీ. ఓకే రెండు ఇచ్చారా? ఓకే, రౌలత్ యాక్ట్ 1919. మొత్తం 4 ఇన్సిడెంట్స్ జరుగుతాయి. రౌలత్ యాక్ట్, జలియన్వాలా బాగు, హంటర్ కమిషను, ఖిలాఫత్ మూమెంట్. నెక్స్ట్, తిలక్ స్వరాజ్ నిధిని ఏ ఉద్యమం సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది? సో అందరూ తెలుసు. హోమ్ రూల్ మూమెంట్ వచ్చేసరికి అనిబిసెంట్ తిలక్ సంబంధించింది. సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, శాసన ఉల్లంఘన ఉద్యమం సమయంలో అలా ఏం లేదు. ఖిలాఫత్ వచ్చేసరికి యొక్క కాలిఫేట్కి సంబంధించిన విషయం అనమాట. సో వీటిని ఎలిమినేట్ చేయొచ్చు. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలోనే తిలక్ చనిపోతాడు. ఆయన యొక్క సంతాప దినంతో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం అనేది స్టార్ట్ అవుద్ది. 1920 నుంచి 22 మధ్యలో జరిగింది అనమాట. దీంట్లో ఇలా ఆశయాలు ఏంటంటే, తిలక్ నిధిని ఏర్పాటు చేసి దీంట్లో 1 crore రూపీస్ సంపాదించాలి. ఈ 1 కోటి రూపాయల్లో నుంచి 20 లక్షల చరకాలు ఏవైతే ఉంటాయో, నూలుతో ఉడికే ఉంటాయి కదా, ఆ చరకాలని పంచాలి. దాంతోపాటుగా 1 కోటి మందిని ఈ కాంగ్రెస్లో జాయిన్ చేయాలి. విజయవాడలో ఈ సెషన్ జరుగుతున్నప్పుడే పింగళ వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించడం కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్, చంపారన్ సత్యాగ్రహం సమయంలో గాంధీజీకి సహాయం చేసిన వాళ్ళు ఎవరు? ఓకే, గాంధీజీతో పాటు వెళ్ళిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, JB కృపాలని ఉన్నారు, మహాదేవ్ దేశాయ్, ముగ్గురు ఉన్నారు అనమాట. ఎవరి ఆహ్వానం మేరకు అంటేనేమో రాజ్ కుమార్ శుక్లా, ఎవరితో కలిసి వెళ్ళారంటేనేమో రాజేంద్ర ప్రసాద్, JB కృపాలని, మహాదేవ్ దేశాయ్. సో ముగ్గురు ఉన్నారు కాబట్టి 5 అందరూ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 37 చూడండి. హోమ్ రూల్ ఉద్యమానికి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి అన్నాడు. అవునా? ఆప్షన్స్: తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని మహారాష్ట్ర, బాంబే మినహాయించి కర్ణాటక, మధ్య ప్రావిన్స్లు మరియు బేరార్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అనిబిసెంట్ బాంబేతో సహా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలన్నిటికి కూడా విస్తరించింది. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఈ ఉద్యమం బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వపరిపాలన లేదా స్వరాజ్యాన్ని కోరుకుంది. BP వాడియా, జార్జ్ అరుండేల్ అనిబిసెంట్ యొక్క సంఘంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. తిలక్ హోమ్ రూల్ అనేది లోడింగ్ ఇక్కడ పూణే ఉంటే కరెక్ట్ అయ్యండి. రైట్ ఆప్షన్, రైట్. తిలక్ హోమ్ రూల్ ఉద్యమం మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రావిన్స్లో బేరా ప్రాంతం మాత్రమే పరిమితమైంది. కరెక్ట్. అనిబిసెంట్ వచ్చేసరికి హోమ్ రూల్ మూవ్మెంట్ మొత్తం ఇండియా అంతా ఉంది. కరెక్ట్ స్టేట్మెంటే. బ్రిటిష్ సామ్రాజ్యంలో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశమే స్వపరిపాలన, స్వరాజ్యాన్ని కోరుకోవటం. కరెక్ట్. ఈ BP వాడియా, జార్జ్ అరుండేల్ అనే వాళ్ళు అనిబిసెంట్ దగ్గర కోశాధికారి అనమాట, సెక్రటరీ. నేను జార్జ్ అరుండేల్ సెక్రటరీ అనమాట. సో ఆప్షన్ 1, 2, 3, 4 కరెక్ట్. నెక్స్ట్ 38.
శాసన ఉల్లంఘన ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నారు. గాంధీ లార్డ్ ఇర్విన్ సమర్పించిన 11 డిమాండ్లు విఫలమైన తర్వాతే ఈ ఉద్యమం ప్రారంభమైంది. అందుకే చేస్తాడు. దండి యాత్ర అనేది 1930 మార్చ్ 12న సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమైంది. కరెక్ట్. ఓన్లీ గుజరాత్ యొక్క తీర ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. తప్పు. మద్రాసులో కూడా జరుగుతుంది. మద్రాసు జరుగుతుంది. ఎక్కడెక్కడైతే తీర ప్రాంతం ఉందో అక్కడ అన్ని ప్రాంతాలలో జరుగుతుంది. సో ఒకటో ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రెండు కరెక్ట్. అదే సమయంలో 1931 టైంలోనే ఈ యొక్క పటేల్ ఐఎన్సీకి అధ్యక్షత వహిస్తాడనమాట కరాచీ. దాంట్లో ప్రాథమిక హక్కులు వచ్చింది ఎప్పుడంటే దాంతో చాలాసార్లు అడిగారండి క్వశ్చన్. 1931 ఐఎన్సీ కరాచీ ఎవరు అధ్యక్షత వహించింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. దీంట్లోనే ఫండమెంటల్ రైట్స్ అనేవి వచ్చింది. ఒక గాంధీ ఇర్విన్కి సహయోధ్య కుదిరించడానికి వచ్చిన వాళ్ళే తేజ్ బహదూర్ జయాకర్. నెక్స్ట్ 39. గాంధీజీ 1931లో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నాడు. ఎప్పుడైతే ఇర్విన్ ఒడంబర్గ్ జరుగుద్దో దాంతో. తర్వాత గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందం కుదిరింది మరియు ప్రభుత్వం రాజకీయ ఖైదీలందరినీ కూడా విడుదల చేయాలని అంగీకరించింది. రెండు కరెక్ట్ కదా స్టేట్మెంట్. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ని విరమణ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే గాంధీ ఇర్విన్ ఒడంబడిక. ఈ జయాకర్ వీళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి వీళ్ళ మధ్య చేస్తాడు, డిమాండ్ చేస్తాడు. తర్వాత ఆయన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తాడు అనమాట. అక్కడ మళ్ళా ఏదైతే ఈ యొక్క దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు అన్న దాని మీద డిఫెండ్ అయ్యి మళ్ళీ పూనా జైల్లోకి వస్తాడు. అక్కడ మళ్ళీ పూనా ఉడంబడిక అనేది జరుగుద్ది అనమాట. ఏటా ప్రకటన ఏ మరియు 6 రెండు కూడా సరైనవే. నెక్స్ట్ 40. ఇంతకుముందు కూడా వచ్చింది. ఆలీపూర్ కుట్ర కేసు, ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకీకి సంబంధం ఉంది. నెక్స్ట్ ఢిల్లీ కుట్ర కేసు, రాజ్ బిహారీ ఘోష్ బొమ్మలు వేస్తారు కదా. కకోరి కుట్ర కేసు సన్యాల్, పెషావర్ కుట్ర కేసు వచ్చేసరికి ముజాహిర్లు. సో 1B 2A 3C 4D. నెక్స్ట్ చూడండి 41. క్రిప్స్ మిషన్ను కాంగ్రెస్ మరియు ముస్లిం లీగులు రెండు కూడా తిరస్కరించాయి. కరెక్ట్. ఈ మిషన్ యొక్క ప్రతిపాదనల ప్రకారం ప్రావిన్సుల్లో భారత యూనియన్లో చేరకుండా విడిగా ఉండే అవకాశాన్ని కల్పించారు. మొత్తం 500 పైగా ప్రావిన్సులు ఏవైతే స్వదేశీ సంస్థానాలు ఉంటే వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. పాకిస్తాన్లో కానీ ఇండియాలో కానీ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. దీనికంటే ముందు 1940లో ఆగస్ట్ ఆఫర్ అని వస్తుంది. 39లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది కదా. సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మీకు డొమైన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పేసి 1940 ఆగస్ట్ ఆఫర్ చేస్తాడు. రొట్టె ముక్క అడిగితే రాయిచ్చినవు అని చెప్పేసి అంటాడు గాంధీజీ. ఆఫర్ చేసిన తర్వాత ఇది 1942లో క్రిప్స్ మిషన్ వస్తుంది అనమాట. ఈ క్రిప్స్ మిషన్ ఏం చెప్తుందంటే ఈ సంస్థానాలన్నింటినీ మీరు ఎక్కడైనా భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ రెండిట్లో ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు, లేదా మీకు అట్లా కుదరకపోతే మీరు స్వతంత్రంగా అయినా ఉండొచ్చు అని చెప్తారు. అట్లా ఏంటో భారతదేశం ఎట్లా ఉండేది వాటికి, భారతదేశం మధ్యలో 2 చుక్కలు ఉండేవి అనమాట. తనుకుంటా ఉండేవాళ్ళు. సో ప్రకటన మరియు కారణం రెండు కూడా సరైనవే. సో నెక్స్ట్ ఇయర్స్ ఇచ్చారండి. ఆగస్టు ప్రతిపాదన వచ్చేసరికి 1940, క్రిప్స్ మిషన్ వచ్చేసరికి 1942, వెవెల్ ప్రణాళిక వచ్చేసరికి 1944. సారీ, రాజగోపాలాచారి 1945 అంతే. (1B 2A 3D 4C). 1B 2A ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వరల్డ్ వార్, 40 ఆగస్ట్ ఆఫర్, 42 వచ్చేసరికి క్రిప్స్ మిషన్, 44లో రాజగోపాలాచారి సూత్రం, 45 వచ్చేసరికి లియాఖత్ వస్తుంది, సఫ్రు కమిటీ వస్తుంది,
తర్వాత వెవెల్ ప్లాన్ వస్తుంది, సిమ్లా ప్లాన్ వస్తుంది. 46లో RIN తిరుగుబాటు వస్తుంది, దాంతోపాటుగా క్యాబినెట్ మిషన్ ప్రణాళిక వస్తుంది. ఇంకా అదే టైంలో డైరెక్ట్ యాక్షన్ డే కూడా 46 జరుగుతుంది. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ మోడర్న్ హిస్టరీకి సంబంధించి, ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా లాస్ట్ 1947లో మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది వచ్చింది. చూడండి నెక్స్ట్ 43 తమ్లక్ ప్రదేశం ఎక్కడ ఉంది? బెంగాల్. సమాంతర ప్రభుత్వం ఏ ఉద్యమ సమయంలో స్థాపించబడింది? సో సహా నిరాకరణ కాదు, శాసన ఉల్లంఘన కాదు, క్విట్ ఇండియా 1942. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన రెండో వ్యక్తి ఎవరు? వినోబా వచ్చేసరికి ఫస్ట్ పర్సన్, అవునా? వల్లభాయ్ పటేల్ దగ్గర రానిలా. జవహర్లాల్ నెహ్రూ సెకండ్ సత్యాగ్రహి. థర్డ్ అయినా బ్రహ్మదత్. నెక్స్ట్ ఫార్టీ ఫిఫ్త్. ఓకే. సమైక్య న్యాయస్థానం మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థాపన అవకాశం కల్పించిన చట్టం ఏంటి? చెప్పాను కదా, సమైక్య అని కనిపిస్తే 2 years 27, 35. భారత ప్రభుత్వ చట్టం 1935. రిజర్వ్ బ్యాంక్ వచ్చిన, సమైక్య వచ్చిన 35కి వెళ్ళిపోండి. డయార్కీ సిస్టమ్ అయినా సరే. ఓకే. నెక్స్ట్ 1920 నాగపూర్ సమావేశంలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించినప్పుడు అధ్యక్షుడు ఎవరు? తెలుగాన విజయరాఘవాచార్యులు, వెరీ ఇంపార్టెంట్. బెల్గం 22 గాంధీజీ, ఇంపార్టెంట్. 1920 నాగ్పూర్ సెషన్ విజయరాఘవాచార్యులు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రారంభ కాంగ్రెస్ అధ్యక్షులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారు. ఓకే. డబ్ల్యూసి బెనర్జీ కాంగ్రెస్ యొక్క తొలి అధ్యక్షుడు, కరెక్ట్. దాదాబాయి నవరోజ్ వచ్చేసరికి తొలి పార్సీ అధ్యక్షుడు, కరెక్ట్. ఇంతకుముందు డిస్కస్ చేసాం మనం. బద్రుద్దీన్ త్యాబ్జీ వచ్చేసరికి ఫస్ట్ ముస్లిం అధ్యక్షుడు, 3 కూడా కరెక్ట్. 48 ముస్లింలలో రాజకీయ మత చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి అల్ హిలాల్ దినపత్రికను స్థాపించింది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అబ్దుల్ కలాం ఆజాద్, మౌలానా మహమ్మద్ అలీ, గులాం హుసేన్ హిదేతుల్లా. మౌలానా మహమ్మద్ అలీ. ఇది ఒక ఉర్దూ పత్రిక అండి. ఏవైతే ఈ మత సంస్కరణల భావాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కూడా పత్రిక సంబంధించి ది ఇండిపెండెంట్ పత్రిక, జవహర్లాల్ నానా, మోతీలాల్ నెహ్రూ. భారత రాజ్యాంగ సభ అధికారికంగా తన కార్యకలాపాలను ఏ తేదీన ప్రారంభించింది? 9th December కదా స్టార్ట్ అయింది, 9th December. లాస్ట్ 3 కూడా 4 క్వశ్చన్లు కూడా ఫ్యాక్చువల్. ఏటా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏది అబుల్ కలాం ఆజాద్. ఓకే, సారీ అండి, అబుల్ కలాం ఆజాద్. రైట్, థ్యాంక్ యూ.